ఉంటుందని చైనా అంచనా వేస్తే ఇప్పుడు 1 or 2% పడిపోతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎవడి కష్టాల్లో వాడున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆదుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదుకోవాలి? చైనా బాధలు చైనాకు ఉన్నాయి. తాలిబాన్కి పాకిస్తాన్కే పడతలేదు. ఇప్పుడు ఈ దాడులు తాలిబాన్ ఖండించింది. విచిత్రం ఏంటంటే ఇది రీజనల్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది అని తాలిబాన్ అనేది. తాలిబానే పెద్ద తీవ్రవాద సంస్థ. సో ఆఖరికి వాడు కూడా ఖండించాడు. సో ఇప్పుడు ఇరాన్ టెన్షన్, ఇరాన్కున్న ట్రంప్ ఎక్కడొచ్చి దాడి చేస్తాడో ఇరాన్ పైన అని. సో రష్యా ఫ్రెండ్షిప్ చేద్దామా అంటే రష్యాకు ఉక్రెయిన్ వార్ ఉంది. సో ఎవరి గోలలో వాడున్నాడు. అమెరికా సపోర్ట్ చేస్తుంటే అమెరికాకు ట్రంప్కు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పంచాయతీ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఈ సమయంలో ఈ పనికి పాకిస్తాన్ దిగజారింది. సో అందువల్ల ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ద పాకిస్తాన్ టు సర్వైవ్. సో ఎంతకాలం భారత్తో పెట్టుకోగలుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాకిస్తాన్, భారతదేశం వాడు అన్నాడు కదా అసీం మునీర్, ఈ రెండు వేరువేరు దేశాలు. నిజమే వేరువేరు దేశాలు. నేను చాలాసార్లు చెప్పాను. మనం ఒక సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నూయి, పరాగ్ అగర్వాల్, శాంతను నారాయణ్ ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను క్రియేట్ చేశాం. పాకిస్తాన్లో ఎవరిని క్రియేట్ చేయడు? మీకు హఫీజ్ సయీద్, తహూర్ రానా, దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ, మసూద్ అజర్ వీళ్ళనిగా సృష్టించింది. దావూద్ ఇబ్రహీం. సో దే విల్ ఫేస్ ద ప్రైస్. భస్మాసులను సృష్టిస్తే ఇలాగే మారిపోతుంది కదా దేశం. సార్ 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన ఓవైసీ, అలాగే పాకిస్తాన్ చర్యలపై కూడా ఆయన ఖండన ఇవ్వడం ఎలా చూడాలి? చాలా వెల్కమ్ చేయాలి. కానీ దాంట్లో మధ్యలో ఒక తిరకాసు కూడా పెట్టాడు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాను, ఇది బోల్డ్ మూవ్ అన్నాడు. అక్కడికి ఆగచ్చు కదా, కానీ ఎక్కడ నీళ్ళు దాచుకుంటావు అన్నాడు. ఎక్కడ దాచుకుంటామో వాళ్ళు చూసుకుంటారా, నీకెందుకు? నువ్వు హైదరాబాద్ హోల్ సిటీ చూసుకోరాదు. సో ఎక్కడ నీళ్ళు దాచుకుంటే ఏంది, అది భారత ప్రభుత్వం చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. సో దానికి ఇప్పటి నుంచే పంగనామాలు పెట్టాడు ఎందుకు నువ్వు? సో నీళ్ళు ఎక్కడ దాచుకుంటావు అన్నాడు. పాకిస్తాన్ లేని బాధ నీకెందుకయ్యా, ఎక్కడో కానీ దాచుకుంటారు, ఏం దాచుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. సో కానీ అక్కడ తిరగాల్సి పెట్టారు. కానీ బట్ ఓవరాల్గా ఈ వెల్కమ్డ్ ఇండియన్ స్టాండ్. నేను అఖిలపక్ష మీటింగ్ కూడా వెళ్ళి భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తాం, ఈవెన్ మిలిటరీ చర్య అయినా తీసుకోవాల్సిందే, ఎందుకంటే దుర్మార్గం. ఎందుకంటే మతం పేరిట పేర్లు పిలిచి అంతం చేశారని. ఎందుకంటే దేశ ప్రజల్లో కూడా చాలా రగులుతోంది. మీకు చూసాం కదా మనం, ఆమె నంబియార్ లెఫ్టినెంట్ కల్నల్ ఒక హనీమూన్ ఫ్యామిలీ ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత కిరాతకంగా చంపారో మనం చూసాం. అందువల్ల ఆ ఘటనలు మళ్ళీ మనము రిపీట్ చేసుకొని ఆ ఉదయ విధారకంగా ఉండడం ఇష్టలేక నేను చెప్పలేకపోతున్నాను. కానీ భారతదేశంలో కూడా బలమైన పబ్లిక్ సెంటిమెంట్ ఉంది. అందువల్ల ఒకవైపు అసీం మునీర్ ముస్లింలు వేరు, హిందువులు వేరు అని, అక్కడ తీవ్రవాదులేమో టార్గెట్ చేసి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే అటాక్ చేయడము. సో ఇలాంటివి జరిగిన తర్వాత ప్రజల్లో కూడా ఒక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే ఓవైసీలు కావచ్చు, ఇతర ముస్లిం ఐడెంటిటీ పార్టీస్ ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కావచ్చు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట బెంగాల్లో ఉన్న పార్టీ కావచ్చు, ఫుర్ఫురా షరీఫ్ నాయకత్వంలో, మీకు అస్సాంలో బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు. ఈ పార్టీల మీద మరింత బాధ్యత ఉంటుంది. మహబూబా ముఫ్తీ పైన కావచ్చు, మీకు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లాలు, ఎందుకంటే దే క్లెయిమ్ టు రిప్రజెంట్ ద ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా కదా, భారతదేశంలో మేమే కదా ముస్లింలను కాపాడేవాళ్ళమని. సో మీ పైన మరింత బాధ్యత ఉంటుంది. ఎస్, మన ముస్లింలు భారతీయులు, ముస్లింలు మనం ఎవరిని చూసి గర్వపడతాం? ఏ ముస్లిం చూసి? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా గుర్రం నడుపుకుంటూ, గుర్రం పైన యాత్రికులను తీసుకెళ్తూ, తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించి అనేక మంది పర్యాటకులు బయటపడటానికి కారణమైన సయ్యద్ ఆదిల్ షాలు కావాలి మనకు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాలు. అందువల్ల మనకు ఇలాంటి ఆసిఫ్ ఫౌజీ, ఆదిల్ ఫౌజీ దీని నాయకత్వం అయితే అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. అందువల్ల డెఫినెట్గా ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే పార్టీల పైన అదన బాధ్యత కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రింగ్ ముస్లిమ్స్ ఇన్ టు ద యాంటీ పాకిస్తాన్ స్ట్రగల్.
అందులో ముస్లిం మత నాయకుల పైన ఉంటుంది. కాశ్మీర్ చాలా ఎఫెక్టివ్గా మీకు రియాక్ట్ అయింది. కాశ్మీర్ అంతటా హర్తాల్ పాటించారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు ఈవెన్ కాశ్మీర్లో మసీదుల నుంచి కూడా తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు, సందేశాలు వెలువడ్డాయి. ఈవెన్ స్థానిక రాజకీయ నాయకులు ఇందులో పోరాడారు. అందువల్ల ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు, ఇది ఇండియాస్ ఫైట్ అగైనెస్ట్ టెర్రరిజం. తీవ్రవాదం పైన, ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ల పైన ఇది మన పోరాటం. ఈ పోరాటంలో భారత పౌరులందరూ కలవాల్సిందే. అది ఓవైసీ అయినా లేకుంటే మీకు యోగి ఆదిత్యనాథ్ అయినా తేడా ఏమీ లేదు. అందరూ భారతీయులే. వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. సార్, అసలు సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి? భారత్ దీన్ని నిలిపివేయడం వల్ల పాక్కి అంత తీవ్రమైన సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంటుందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు. అంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఒక రకంగా ముఖ్యమైన నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, రద్దు చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందము నిలిపివేశారు ప్రకారము ఏ దేశం కూడా ఏకపక్షంగా రద్దు చేయరాదు, యూనిలేటరల్గా రద్దు చేయలేదు. అందువల్ల దీన్ని సస్పెండ్ చేశారు, నిలిపివేశారు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే వర్మ గారు ఏంటి దీనికి ప్రాధాన్యత ఏంటంటే, గత 60 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ 1960లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కొద్ది ఒప్పందం పైన సంతకాలు జరిగాయి. ఈ 65 ఏళ్లలో మనం యుద్ధాలు చూసాం. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో